వార్డు పరిధిలో ఉన్నటువంటి సుమారు 2 ఎకరాలు 50 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ క్లబ్ వాస్తవానికి మున్సిపల్ రికార్డు లోపల పరిశీలిస్తే క్లియర్ కట్గా ఇది గవర్నమెంట్ క్లబ్ ప్రభుత్వ క్లబ్గా ఉన్నటువంటి ఆధారాన్ని ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇది మున్సిపల్ సంబంధించినటువంటి ట్యాక్సీ సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, ఆ రికార్డులో కూడా ఉండటం జరిగింది. రోడ్ల విస్తరణ సందర్భంగా ఇక్కడ గుంజీదారులందరూ కూడా దీని వెంబటి స్థలాన్ని మరి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించండి అని చెప్పి ఆ సందర్భంగా అడిగితే వీళ్ళు వాళ్లకు ఆ యొక్క ప్రైవేట్ వ్యక్తులకు కుమ్ముక్కైన కాబట్టి అధికారులు గజగజ ఉనికి కనీసం ఈ గుంజీలు వేసుకోవడానికి వాళ్ళ దగ్గర పోయి దేహి అనే పరిస్థితి గతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అదే కాకుండా దీనికి సంబంధించిన అన్ని వివరాలను 2010 లోపటినే సిపిఐ పార్టీ కౌన్సిలర్గా మున్సిపల్ బోర్డు కానీ మొత్తం వివరాలన్నింటి కూడా బహిర్గతం చేసి అప్పుడున్నట్టు కలెక్టర్లకు ప్రజాప్రతినిధులకు అందరూ కూడా చెప్పినప్పటికీ కూడా దాన్ని స్వాధీనం చేసుకోకుండా ప్రైవేటు వ్యక్తులకు కుమ్మక్కై జీ హుజూర్ అనే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇది విలువైనటువంటి 50 కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీ కాబట్టి వాళ్ళతోటి మరి రహస్య ఒప్పందం చేసుకొని ఆ రకంగా ప్రయత్నం చేయడం కాకుండా ఇప్పుడు పెట్టిన ఈ యొక్క షాప్స్ కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి హక్కు లేనటువంటి విధంగా ఉన్నది. అంటే ఎంత చేష్టలుడికి ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ గతంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తామని చెప్పడం కాకుండా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మురళీనాయక్ గారు బలరాం నాయక్ గారు వచ్చింది కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కాబట్టి గతంలో ఉన్నటువంటి ఒక కీలకమైన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి అదేవిధంగా మున్సిపాలిటీ లోపల ఉన్నటువంటి 2 కీలకమైన స్థానిక ప్రజాప్రతినిధులు ఒక అధికారి కలిసి ఈ యొక్క క్లబ్ పేరు మీద చెలామనేటువంటి ఒక పెద్దలు ఉంటారు, ఆ ప్రైవేటు వ్యక్తులతోటి కుమ్ముకే లాలుచి వ్యవహారం కూడా చేసి వాళ్ళకు లిటిగెంట్ సలహాలు కూడా ఇచ్చి దీన్ని ఇట్లనే ఉంచి ఏదో సందర్భం లోపల దీన్ని కొట్టేయాలి కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండ్రు. కాకపోతే ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏంది ఇక్కడ స్థానికంగా కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఓడిపోవడం వల్ల ఇవాళ తిరిగి కొత్త ప్రభుత్వానికి ఏదైతే అనేక ఆశలతోటి రాష్ట్రం లోపల మార్పు కోరుకున్నారో అందులో భాగంగా ఇది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దీన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రజలకు ఈ యొక్క 2 ఎకరాల విలువైనటువంటి 50 కోట్ల విలువ చేసేటువంటి ఈ ప్రభుత్వ క్లబ్ను సత్వమే స్వాధీనం చేసుకొని ప్రజల యొక్క బృహత్ అవసరాల కోసం వాడాలి, వినియోగించాలి. అందులో ప్రధానంగా మున్సిపాలిటీకి వాళ్ళ జనరల్ ఫండ్ లేక ఎక్కడ ఇబ్బంది పడుతుంది, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం వల్ల ఆదాయం వస్తుంది, ఇతర పద్ధతుల్లో కూడా వస్తాయి. కాబట్టి తక్షణమే మున్సిపల్ చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ గారు ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా మరి స్పందించి దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ ఆందోళన డిమాండ్ చేస్తూ ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ లోగోలతోటి వినూత్నమైన ఆందోళన